సంతోషం ఉంటే అన్ని నిధులున్నట్లే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులున్నా వ్యర్థమే. తప్పు పట్టేవారు గురువులు. లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరకాదు. సంతోషంగా ఉన్నప్పుడు మీకు నచ్చని వాళ్ళకు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మీకు నచ్చిన వాళ్ళకు దూరంగా ఉండాలి. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకి భారం ఎక్కువ. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలు నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. పులి ఎప్పుడూ పులిలాగానే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. పంచదారను ఉప్పును కలిపేసిన చీమలు ఉప్పును వదిలేసి పంచదారను తీసుకెళ్తాయి. మనిషి చుట్టూ కూడా మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తారు, దేన్ని తీసుకుంటారు అన్నదాన్ని బట్టి మీ గెలుపుపై సంతోషం ఆధారపడి ఉంటాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోండి. ఎందుకంటే మీ కోపం వేరొకరి విజయం కావచ్చు. పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవటమే నైపుణ్యం. దాన్ని పూర్తి చేయటమే సద్గుణం. నటంతో కూడిన సమాజంలో నమ్మకం అనే మాటకు అర్థం వెతికినా వ్యర్థం. ప్రతి ఒక్కరితో పోటీ పడవలసిన అవసరం లేదు. అందరూ పరిగెత్తుతున్నారని నువ్వు పరిగెత్తవలసిన పని లేదు. నీ శక్తికి తగిన వేగంలో ఆగకుండా ముందుకు నడిస్తే అదే నిజమైన విజయం. మీరే దీపమైతే ఆరిపోకూడదు అని మీ చేతులు కడ్డుపెట్టి రక్షిస్తారో నిజానికి అదే దీపం మీ చేతులను కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. బలం, బాధ రెండూ మీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఒకటి ముందుకొస్తే మరొకటి కనిపించకుండా పోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అపరిచితులే కావచ్చు, కానీ మీ బాధలను చూసి సంతోషించేవారు ఎప్పుడు మీ వారే. జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినవి: అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతారు, అతిగా ఆవేశపడితే సంతోషాన్ని కోల్పోతారు, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతారు, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతారు. అందుకే ఏది అతి వద్దు. రూపాయైనా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు, కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటే జీవితంలో సగం జీవితాన్ని పోగొట్టుకున్నట్టే. ఇది కొంతమంది మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కాదు. తీయగా మాట్లాడుతున్నట్టు నటించే వ్యక్తి ఎప్పటికీ ఎవరికి శ్రేయోభిలాషి కాడు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకు. అవి నీ భక్తికి పరీక్షలు మాత్రమే. ప్రహ్లాదుల్లా నిలబడితే ఫలితం నరసింహస్వామి దర్శనమే. ఎంత కష్టం వచ్చినా నిన్ను నువ్వు ఓదార్చుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వేవారే కానీ ఓదార్చేవారు ఉండరు కనుక. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నదొక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని, పర్వాలేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు. మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలుతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలరు. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. ఎంతటి కష్టాన్నైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చూడకు. కష్టాన్ని తలుచుకొని భయపడి ప్రయత్నాన్ని వాయిదా వేస్తే
అందవలసిన విజయం కూడా ఆలస్యం అవుతుంది. నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. నీ కష్టాన్ని చూసి బాధపడేవారు, నీ కన్నీళ్లను చూసి తల్లడిల్లిపోయేవారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. వారి కర్మ వారు అనుభవిస్తారని సరిపెట్టుకుంటారు. తమ భవిష్యత్తును మార్చుకోవాలి అనుకునేవారు మాత్రమే కష్టపడతారు, లేకుంటే అందరికీ సాకులుంటాయి. నీ కన్నీటిని చూసి నవ్వేవారిని పట్టించుకోవద్దు, తుడిచినట్లు నటించేవారిని నమ్మొద్దు, నీ కండగా నిలిచిన వారిని మాత్రం వదులుకోవద్దు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు, బయటపడే మార్గం కనిపించినప్పుడు ఎవరినూ ఆదర్శంగా తీసుకొనవసరం లేదు. మీ అమ్మా నాన్నే గుర్తు చేసుకోండి. వారికి మించిన ప్రేరణ సృష్టిలో ఉండదు. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది. సమాజంలో ప్రతి తల్లిదండ్రుల ఆలోచన మేం పడుతున్న కష్టాలు మా పిల్లలు పడకూడదని. పిల్లలకి ఏ కష్టాలు తెలియకుండా, ఏ కష్టాలు రాకుండా పెంచడం మంచిదే, కానీ నీ కష్టం తెలియకుండా పెంచితే మంచిది కాదు. ఎందుకంటే కష్టాల విలువ తెలుసుకుంటేనే జీవితం విలువ తెలుస్తుంది. ఎప్పుడూ ఒంటరిగా నిలబడే ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రపంచం సలహాలు మాత్రమే ఇస్తుంది, సాయం చేయదు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. చరిత్రలో ఏదైనా సాధించినా గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వాటిని నడిపించేది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాళ్ళైపోయేవారికి తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం కనపరచాల్సిందల్లా పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీ ఉద్దేశాలు కాదు, అలవాట్లను మార్చుకోండి. ఎందుకంటే గమ్యం దానంతట అదే రాదు, దాన్ని మీరే చేరుకోవాలి. నాణ్యాలు శబ్దాలు చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడటం తగ్గించు. జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్న దశ దిక్కులను, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తే ప్రతి మనిషి గొప్పవారే. సముద్రం, మనసు రెండు ఒకటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజళ్ళు, ఎన్నో ఆటుపోట్లు. ఉద్రేకం ఉప్పెన లాంటిది. అది చల్లారగానే అర్థం కాదు అది మనసుల్ని ఎంతగా కుదిపేసిందో అని. పరిస్థితిని బట్టే ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. మీరు బాధ్యతలనే ఎండలో నడవటం మొదలుపెట్టినప్పుడే తల్లిదండ్రులు అనే నీడలో గడిపిన జీవితం ఎంత అందమైందో తెలుస్తుంది. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అఖండ సహనం ఇవే మీకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలరు. వెనక్కి తిరిగి చూడకండి, ముందుకు అడుగులు వేయండి. ప్రేమను పంచే కుటుంబం, మీ మేలు కోరే స్నేహితులు, మనసుకు నచ్చిన పని, బ్రతకడానికి కావలసిన వసతులు ఉంటే చాలు. అంతకు మించిన ఐశ్వర్యం ఏదీ లేదు. కొందరు మహానుభావులకు తమ ఆస్తిపాస్తులను భద్రంగా దాచుకోవటం కంటే తమ నాలుకను భద్రంగా ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో మీకు వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం దాగి ఉంది. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరెలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగును తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.